అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన జబర్దస్త్ రోజా, ఈ గబ్బు రోజా, ఈవిడ తల్లిదండ్రులు బహుశా బతుకున్నారా లేదో నాకు తెలియదు, కానీ బతుకుంటే సంతోషమే. ఆ తల్లిదండ్రులు ఇలాంటి ఒక వ్యక్తిని కన్నందుకు, ఇలాంటి ఒక స్త్రీని కన్నందుకు, ఇలాంటి ఒక మనిషిని కన్నందుకు రోజా తల్లిదండ్రులు ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి దాన్ని కన్నానేంటి, ఇలా తయారైందంటే ఇది, దీని నోరేంటి, దీని భాష ఏంటి, ఇలాంటి దాన్ని మనకు కనింది, ఇలాంటి దానికి మనం జన్మనిచ్చింది అనేసి రోజా తల్లిదండ్రులు ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజా మాట్లాడే భాష కానివ్వండి, ఆవిడ నోరు కానివ్వండి, ఆవిడ ఎటకారం కానివ్వండి, ఆవిడ ఎలా మాట్లాడుతుందో మనందరికి తెలిసిన విషయమే. సిగ్గు అనేది ఉండదు, లజ్జ అనేది ఉండదు, బుద్ధి అనేది ఉండదు, కామన్ సెన్స్ అనేది ఉండదు. నోటికి ఏది వస్తే ఎట్టా బడితట్ట వాగుతూనే ఉంటుంది. కడుపుకి అన్నం తిని మాట్లాడుతుందో తెలియదు, లేదా ఏదో గడ్డి తిని మాట్లాడుతుందో తెలియదు. ఈరోజు ఏదైతే ఈ జబర్దస్త్ రోజా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి ఎంత నీచంగా మాట్లాడిందంటే, అనిత గారు గురించి, అనిత గారు బాడీ లాంగ్వేజ్ గురించి, అనిత గారు డ్రెస్ గురించి, అనిత గారు మేకప్ గురించి ఎంత నిస్సిగ్గుగా ఒక స్త్రీ గురించి, ఒక స్త్రీ అయి ఉండి మరో స్త్రీతో మాట్లాడుతున్నాను, మరో స్త్రీ గురించి మాట్లాడుతున్నాను అనేసి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం సంస్కృతి సాంప్రదాయం లేకుండా, కనీసం సిగ్గు అనేది లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడుతుంది. ఒకసారి ఈ జబర్దస్త్ రోజా ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి. సిగ్గు అనేది లేదు. నిజంగా రోజా నీకు సిగ్గు అనేది లేదు. అసలుకి నువ్వు ఆడదానివేనా, లేకుంటే ఆడజాతిలో ఉన్న, లేకుంటే ఇంకేనా జాతివా, నాకైతే నిజంగా అర్థం కాదు. ఒక్కోసారి నిన్ను చూస్తుంటే కానీ, ఈ మాటలు వింటుంటే కానీ సిగ్గు. నిన్న మీరు చూస్తే సిగ్గు చేటు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ ని కూడా రాత్రి తీసుకెళ్లిపోతున్నారు. దేనికి రోజా సిగ్గుచేటు? దేనికి సిగ్గుపడాలి? వెహికల్ తీసుకువెళ్ళకూడదా? ఆ వెహికల్ మీద కేసు ఉంది, పొట్టెడ్డి మీద కేసు ఉంది. ఒక మనిషిని ఎక్కి తొక్కి చంపేశాడు. అలాంటప్పుడు పొట్టెడ్డి మీద కేసు పెడతాడు, డ్రైవర్ మీద కేసు పెట్టారు. ఆ వెహికల్ ఆ యాక్సిడెంట్ సంబంధించిన వెహికల్ కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని సీజ్ చేస్తారు. దాంట్లో సిగ్గుచేటు ఏముంది? నీకుండాలి సిగ్గుచేటు ఇలాంటి మాటలు మాట్లాడేదానికి, నీకుండాలి బుద్ధి ఇలాంటి మాటలు మాట్లాడేదానికి. అనిత గారి గురించి మాట్లాడుతూ చూడరు, అది వినండి. ఆయన మీటింగ్ జనం రాకూడదు, ఆయన మాట్లాడింది ఎవరు వినకూడదు అన్న పద్ధతిలో ముందుకెళ్తున్నారు. అండ్ ఇవాళ హోంమంత్రి అనిత విమర్శలు చేస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మానవత్వం లేదంటూ అంటున్నారు. ఎలా ఉండాలో తెలుసుకోవాలి ఎమ్మెల్యే అంటే చెప్పి సలహాలు ఇస్తున్నారు. ఆమెకేం చెప్తారు? ఈ రోజు హోంమంత్రి గారు భాష గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి. సిగ్గుందా దీనికి? అసలుకి నిజంగా సిగ్గుందా? అవసరమా ఆ టైన ఆ మాట? అవసరమా బాడీ లాంగ్వేజ్ గురించి? అసలుకి అవసరమా రోజాకి ఆ మాట? అవసరమా? సిగ్గుండి మాట్లాడుతుందా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు రోజా? నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు? అసలుకి కామన్ సెన్స్ అనేది లేదా? ఎక్కడ ఏం మాట్లాడాలని? బాడీ లాంగ్వేజ్ గురించి మనమే మాట్లాడాలి. మనం వేసిన వేసాలు కానీ, మనం ఆడిన ఆటలు కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ రాష్ట్రమంతా చూశారు కదా. ఏ విధంగా మన అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు పబ్బుల్లోకి వెళ్ళి ఏ విధంగా డ్యాన్స్లు వేసావో అబ్బాయిలతోటి, మగోళ్ళతోటి రాష్ట్రమంతా చూసింది కదా. ఏ విధంగా అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఎంత చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఎలా ఎటకారం చేశావో, కాళ్ళు చూపించావో, నీ బాడీ లాంగ్వేజ్ చూపించావో రాష్ట్రమంతా చూసింది కదా. బాడీ లాంగ్వేజ్ గురించి, క్యారెక్టర్ గురించి మనమే మాట్లాడుకోవాలా? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతుంది చూడండి. అలాగే మానవత్వం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా, ఎందుకంటే ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆవిడ భాషని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒకసారి మళ్ళీ కూడా నీ బాడీ లాంగ్వేజ్ కానీ, నీ వీడియోలు కానీ రాష్ట్రం అంతా చూశారు అని మేము అంటాం. మేము కూడా అనగలిగితే నీ వీడియోలు, నీ బాడీ లాంగ్వేజు, నువ్వు వేసిన వేషాలు, నువ్వు వేసిన కథలు, నువ్వు వేసిన డ్యాన్సులు అన్నీ రాష్ట్రమంతా చూశారు. వాటితో పోల్చుకుంటే నువ్వు అసలు మాట్లాడే భాష ఇదేనా రోజా? చెప్పా.
నీకు అవసరమా ఇది చెప్పు? ఇలాంటి మాటలు మాట్లాడచ్చా నువ్వు రోజా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు విమర్శించాలనుకుంటే ఏ విధంగా విమర్శించవచ్చు. నువ్వు క్యారెక్టర్ మీద ఎందుకు దెబ్బ కొడుతున్నావు? నువ్వు క్యారెక్టర్ మీద ఎందుకు నువ్వు కామెంట్ చేస్తున్నావు? అప్పటికేదో మన క్యారెక్టర్ ఏదో శుద్ధపోసర క్యారెక్టర్ అయినట్టు, మన క్యారెక్టర్ ఏదో పతివర్త క్యారెక్టర్ అయినట్టు, మన పతివర్తగా నేరుగా డైరెక్ట్గా వచ్చేసిన మనం ఇండస్ట్రీ నుంచి ఆవిడ రాజకీయాలకి, లేదా ఇంట్లో నుంచి నేరుగా డైరెక్ట్గా వెళ్ళిపోయింది యాడికి ఇండస్ట్రీలో హీరోయిన్కి. మనం ఎన్ని వేసాలు, మనం ఎన్ని కథలేస్తేనే మనం ఈ స్థాయికి వచ్చాము. అది మర్చిపోద్ది, అది గుర్తుండదు మనకి. మీకే అర్థమవుతుంది. ఇక మానవత్వం గురించి వస్తే ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ విధంగా రేప్ చేస్తున్నారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు, విసిరి కొట్టేస్తున్నారు, పూర్తి చేస్తున్నారు. ఏ రోజైనా ఇవిలో మానవత్వం ఉందా? హోంమంత్రిగా మహిళగా ఉండి ఇంతమంది మహిళ మీద ఎవ్రీ డే దాడులు, అరాచకాలు, మర్డర్లు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మహిళ మీద దాడులు జరిగాయి? ఈ రోజా గుర్తుంది కదా? ఏ రోజున నువ్వు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టావా? ఏ రోజున నువ్వు ఖండించావా? ఏ రోజున మాట్లాడావా? నువ్వు కూడా స్త్రీవే కదా, నువ్వు కూడా ఆడదైనవే కదా. ఎంతమంది మహిళల మీద, అమ్మాయిల మీద, చిన్నపిల్లల మీద ఎన్ని అగత్యాలు జరిగాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయి? ఏ రోజున నువ్వు మాట్లాడేవా? ఏ రోజున నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవా? ఏ రోజున ప్రెస్ మీట్ మాట్లాడేవా నువ్వు? ఇప్పుడు వచ్చి సిగ్గు లేకుండా వచ్చి పెద్ద పెద్ద పతివర్తలకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. అడిగాడు లేరనా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి? ఏ రోజున నువ్వు మాట్లాడేవా? ఏ రోజున నువ్వు ఖండించావా? ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి మాట్లాడేవా? ఇదిగో మా ప్రభుత్వంలో ఇలాగ తప్పు జరిగింది, ఇలాగా ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు, మేము వాళ్ళకి కఠినంగా శిక్షిస్తాము, మేము వాళ్ళకి కఠినంగా జైలు శిక్ష పడేలాగా చేస్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటాము, ఆ మహిళ చనిపోయిన వ్యక్తికి మేము అండగా ఉంటాము, ఆవిడకి ఆ బిడ్డకి మేము న్యాయం చేస్తామని ఏ రోజన్నా నువ్వు వచ్చి మాట్లాడేవా? రోజా నువ్వు ఏ రోజన్నా మాట్లాడేవా? నువ్వు బరి తెగించి మాట్లాడుతున్నావు రోజా, నువ్వు బరి తెగించి. ఇంకా మాట్లాడు. నిన్న మీరు చూస్తే సిగ్గు. ఏ రోజైనా ఇవిలో మానవత్వం ఉందా? హోంమంత్రిగా మహిళగా ఉండి ఇంతమంది మహిళ మీద ఎవ్రీ డే దాడులు, అరాచకాలు, మర్డర్లు, రేపులు జరుగుతుంటే ఆమె మాత్రం పట్టు చీర కట్టుకొని, మేకప్ వేసుకొని, కాలు మీద కాలు వేసుకొని వీడియో కాల్లో పరామర్శ చేసింది. శారీల గురించి, పట్టుకోకల గురించి, డ్రెస్సుల గురించి. నీకు అవసరమా రోజా ఇది? నువ్వు మాట్లాడే మాట ఇది? మాట్లాడే న్యాయమా ఇది నీకు? నువ్వు మాట్లాడాలనుకునేది, నువ్వు దేని గురించి విమర్శించాలనుకున్నావు దాని గురించి విమర్శించాలి. మేకప్ల గురించి, డ్రెస్సుల గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి నీకెందుకు అసలు నువ్వెందుకు మాట్లాడాలి? నువ్వేదో పెద్ద పతివర్త అయినట్టు, నువ్వేదో మేకప్ వేసుకున్నట్టు, నువ్వు కూడా ఫుల్గా మేకప్ వేసుకున్నావు కదా. ఇదిగో ఆ మేకప్ తీస్తే మన మొహం ఎవడో చూడలేం మనం, అంత దరిద్రంగా ఉంటుంది మన మొహం. నువ్వు వేసుకున్న మేకప్ ఏదైతే ఉందో అది, ఆ మేకప్ కానీ తీసేస్తే మన మొహాన్ని అసలు కుక్కలు కూడా చూడవు, అసలుకి కుక్కలు కూడా గుర్తుపట్టవు మనల్ని. అంత కర్రీగా ఉంటావు నువ్వు, అంత దరిద్రంగా ఉంటావు నువ్వు, అంత నల్లగా ఉంటావు నువ్వు. కుక్కలు కూడా నిన్ను చూసి భయపడతాయి నువ్వు మేకప్ తీసేస్తే. మేకప్ల గురించి మనమే మాట్లాడాలి. మన మంత్రి అయినప్పుడు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో కూర్చొని నీవు ఏ విధంగా మేకప్ వేసుకున్నావు, ఒక అధికారి చేత ఏ విధంగా మేకప్ వేయించుకున్నావు నువ్వు, కాలు మీద కాలు వేసుకుని, ఇవన్నీ మర్చిపోయావు నువ్వు. ఇన్ని గుర్తులేవా నీకు? కొంచెమైనా సిగ్గు ఉండాలి రోజా, నిజంగా సిగ్గునే ఉండాలి నీకు. ఏం మాట్లాడుతున్నావో సబ్జెక్ట్ ఏది, మన సబ్జెక్ట్ ఏం మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలా. మనం దేని గురించి విమర్శిస్తున్నామో దాని గురించి విమర్శించాలా. దాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాల గురించి, వ్యక్తిగత అంశాల గురించి నీకు అవసరమా? మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా మేకప్ వేసుకుంటుంది, అందంగా రెడీ అవ్వాలని అనుకుంటుంది ఏ స్త్రీ అయినా. కానీ నువ్వు అన్నదే అనుకుంటావు, అనిత గారు అన్నదే అనుకుంటారు, ఇంకొకరన్నా కూడా అదే అనుకుంటారు. ఎవరైనా కూడా అందంగా రెడీ అవ్వాలనుకుంటారు. ఒక మహిళ కాదు, అబ్బాయి కూడా అందంగా రెడీ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ నువ్వు దాన్ని కూడా తప్పుపడుతున్నావంటే నీ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థమైపోతుంది. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గునే ఉండాలి. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాల నీకు. నువ్వు అసలుకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. సిగ్గుమాలిన బతుకు, చై బతుకు. నీది ఒక బతుక. బురదలో పంది బతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావా? బురదలో పంది అనే నయము, బురదలో పంది అనే నయము. దానికన్నా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కొంచెం నిజాయితీ ఉంటుంది. నీకు నిజాయితీ ఉండదు, సెంటిమెంట్ ఉండదు, అసలు నీ ఏమీ ఉండదు. అసలు
పంది కంటే దారుణమైన దానివి నువ్వు, సిగ్గు లేకుండా సిగ్గులేని బతులు. ఛై! జై హింద్.